ఇందాకే 'అఖండ 2' నుండి 'అఖండ తాండవం' అనే సాంగ్ వచ్చింది భయ్య. సాంగ్ ఎలా ఉందంటే లిరిక్స్ బాగున్నాయి భయ్య. కానీ సాంగ్ అయితే మాత్రం అంత అద్భుతంగా అయితే లేదు భయ్య. ఏదో యావరేజ్‌గా సాఫీగా అలా వెళ్ళిపోయింది తప్ప అప్ టు ది మార్క్ అయితే లేదు. ఎక్కడా కూడా కొత్త పేస్‌తో కొత్త ట్యూన్ విన్నానే అనే ఫీలింగ్ అయితే కలగలేదు భయ్య. డీజేని మిక్స్ చేస్తూ ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోదాం అనే విధంగా మ్యూజిక్ డిచ్‌కి డిచ్‌కి అంటూ మన తమన్నాన్న కొట్టాడు గానీ అప్ టు ది మార్క్ లేదు. యూనిక్‌గా లేదు. ఆ శివుడి పాట అంటే ఎలా ఉండాలి భయ్యా? డప్పులు డమరకంతో దడదడలాడిపోవాలి. మరి ఇలాంటి సాంగ్ కొట్టాలంటే డీఎస్‌పీ తర్వాతే భయ్యా. 'పౌర్ణమిలోని' సాంగ్ చూసుకున్నా, 'డమరకంలోని' సాంగ్ చూసుకున్నా, 'పుష్ప 2లోని' 'గంగా రేణుక' లాంటి సాంగ్ చూసుకున్నా, ఇటువంటి డివోషనల్ సాంగ్ కొట్టాలంటే మన డీఎస్‌పీ తర్వాతే. తమనన్న వెస్ట్రన్ మ్యూజిక్‌లో ఎక్కువ కొడుతూ ఉంటాడు కాబట్టి ఎటువంటి సాంగ్‌లయితే కొట్టలేడు. మరొకసారి ప్రూవ్ అయిపోయింది భయ్యా. ఆఫ్‌కోర్స్ 'అఖండ' మూవీలో మ్యూజిక్ బావుంటది. ఆ బీట్లు బావుంటాయి. డప్పులు మన తమనన్న కూడా కొడతాడు. మరి ఎందుకో ఈ 'అఖండ 2లోని 'అఖండ తాండవం' అనే సాంగ్ అయితే అంత అద్భుతంగా అనిపించలేదు భయ్యా నాకు. ఆ 4 నిమిషాల సాంగే నాకు ల్యాగ్ అనిపించింది. ఎక్కడా కూడా హై పేజు, లో ప్లేజు, టెంపో హై అవ్వడం, లో అవ్వడం అనే వేరియేషన్స్ లేవు. డమరుకాలు ఢమ్ ఢమ్ అంటూ ఎక్కడా లేదు. అలా డిచ్చుకు డిచ్చుకు అంటూ అలా వెళ్ళిపోయింది. లిరిక్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. యూనిక్‌గా ఉన్నాయి. నార్మల్ రైటర్లు రాయలేరు అనే విధంగా లిరిక్స్ ఉన్నాయి. కానీ ట్యూన్ మాత్రం క్యాచీగా లేదు భయ్య. ఇందాక చెప్పినట్టు దేవ్‌శ్రీ రేంజ్‌లో అయితే లేదు. ఇక్కడ కంపేర్ చేస్తున్నానని కాదు భయ్య. డివోషనల్ సాంగ్ అంటే ఎలా ఉండాలో అలా ఉండాలి. వెస్ట్రన్ సాంగ్ ఒకలా ఉండాలి, డివోషనల్ సాంగ్ ఒకలా ఉండాలి, డ్యూయట్ ఒకలా ఉండాలి, మాస్ నెంబర్ ఒకలా ఉండాలి. ఈ విధంగా వేరియేషన్స్ ఉంటాయి. మరి మనోడు ట్రాన్స్‌లోకి తీసుకెళ్దాం అనే విధంగా కొంచెం డీజేని మిక్స్ చేశాడు తప్ప ఏదైతే ఫీల్ ఉండాలో హిందుత్వంలో ఉండాల్సిన ఫీలు ఆ డమర్కం కానీ, ఆ డప్పులు కానీ, ఆ తీన్మార్ కానీ అటువంటివి ఏమీ లేకుండా ఏదో అలా వెస్ట్రన్ టైప్‌లో అలా వెళ్ళిపోయింది తప్ప డివోషనల్‌గా మనకైతే వినిపించలేదు పాట. మనకు డివోషనల్ ఫీల్ అయితే ఈ సాంగ్‌లో ఎక్కడా రాలేదు భయ్య. ఎస్పెషల్లీ నాకైతే రాలేదు. మరి ఈ సాంగ్‌ని గాని మీరు వినుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య.